భోగి అనేటువంటి పేరు ఎలా వచ్చింది? భగ అనేటువంటి సూర్యుని యొక్క నామం వల్ల భోగి అనేటువంటి పేరు వచ్చింది. నిజానికి మనకి 12 ఆదిత్యులు ఉన్నారు. మిత్ర, రవి, సూర్య, భాను, ఖగపూష, హిరణ్యగర్భ, మరీచ్యాదిత్యు, సవిత్రువర్క, భాస్కరేభ్యో నమః అని మనం ప్రతిరోజు దండం పెట్టుకుంటూ ఉంటాం. అలాగే మనకి జ్యోతిష శాస్త్రమందు పూష, భగుడు, అహిర్బుద్ధుడు, అజయకపాదుడు ఇలా అనేక రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. అందుకనే మీరు శివుని యొక్క అష్టోత్తర శతనామావళి స్తోత్రంలో భగనేత్ర భిధే నమః అంటారు. అంటే భగుని యొక్క నేత్రం అంటే ఆయన కళ్ళు పీకేస్తాడు. పూషదంత భిధే నమః, పూషుని యొక్క దంతాలని పీకేస్తాడు. ఎవరు? మహానుభావుడు వీరభద్రుడు. అందుకని భగుడు, పూష అనేటువంటి నామాలు కూడా సూర్యునికి ఉన్నాయి. మనకి 12 సంక్రమణాలు జరుగుతాయి. మేషరాశి మొదలు మీనం వరకు 12 సార్లు సూర్యుడు రాశి మారితే 12 సంక్రమణాలు జరిగితే ఒక్కొక్క సంక్రమణానికి అంటే ఆ సూర్యుడికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఇలా ఇప్పుడు జరిగేటువంటి మకర సంక్రమణం అంటే మకర రాశిలో ప్రవేశించేటువంటి సూర్యుని యొక్క పేరు భగుడు. ఆ భగుడు అనేటువంటి పేరు మీద భోగి అనేటువంటి పండగ మనకి వచ్చినది. అందుకనే ఈరోజు ప్రత్యేకించి మంట వేస్తారు. మంట వేసి ఆ రోజున ప్రత్యేకించి మీకు కుండ బొమ్మలు అవి వేసి పాలు పొంగుతూ ఉన్నవి, చెరుకు ఇవి బొమ్మలు పెడుతూ ఉంటారు చూడండి. నిజానికి ఈరోజు సూర్యారాధన చేయాలి. భోగి రోజున ఆ భోగి మంట మీద చక్కగా ఆవు పిడకలతోటి ఒక దాలి కింద వేసి ఆవు పాలని ఆ కుండలో వేసి పొంగించి క్షీరాన్నాన్ని వండి ఆ క్షీరాన్నాన్ని సూర్యుడికి నివేదన చేయాలి. ఇది భోగి యొక్క ఆంతర్యము. అలాగే భోగి పళ్ళు పోస్తారు. ఆ సూర్యుడికి సంబంధించినటువంటి రంగు ఎర్రటి రంగు ఉంటుంది పళ్ళు. ఆ పళ్ళని రేగుపళ్ళు అంటారు. ఆ రేగుపళ్ళుని తీసుకువచ్చి మీరు గమనించండి, రథసప్తమి రోజు కూడా రేగుపళ్ళు నెత్తి మీద పెట్టుకుని స్నానం చేస్తాము. అలాగే ఈ సూర్య సంబంధమైనటువంటి రేగుపళ్ళని పిల్లల నెత్తి మీద ఉంచి భోగిపళ్ళు పోస్తున్నాము అని పోస్తూ ఉంటారు. ఇది పిల్లలకి ఆయుక్షేమాన్ని కలగజేస్తుంది, ఆయుర్వృద్ధిని కలగజేస్తుంది. అందుకనే ఆ ఎర్రటి రంగులో సూర్యుడి ప్రతిబింబంగా భావించి ఆ భోగిపళ్ళు రేగిపళ్ళను పూసి పిల్లలకి ఆశీర్వచనాన్ని ఇస్తారు. కాబట్టి ఈ భోగి పండుగ ఎలా చేయాలి అంటే ఇది ఆంతర్యం. దానిలో మనం ఉత్తిని మంటలు అంటే టైర్లు కాల్చేయడం, ప్లాస్టిక్లు కాల్చేయడం కాదు. దాలి వేసి ఆవు పేడతోటి పిడకలతోటి మంటను ఏర్పాటు చేసి క్షీరాన్నాన్ని వండి సూర్యుడికి నివేదన చేసి అది మనం తినాలి. ఆ రోజున అలా చేస్తే ఆరోగ్యం మనకి సిద్ధిస్తుంది.